హాయ్ ఫ్రెండ్స్, ఇంతకాలం ఆధార్ కి సంబంధించి మొబైల్ నంబర్, నేమ్ కరెక్షన్ అండ్ ప్రెజెంట్ అడ్రస్ లాంటి వాటిలో ముఖ్యమైనవి చేంజెస్ చేయాలంటే తరచూ ఆధార్ సెంటర్ కి వెళ్ళలేక ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇక నుంచి ఆ ఇబ్బంది అవసరం లేకుండా మనమే మన మొబైల్లో నేమ్, ఫోన్ నంబర్ అండ్ అడ్రస్ ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులో మొబైల్ నంబర్ ఎలా అప్డేట్ చేయాలో నేను సెపరేట్ గా వీడియో చేశాను. లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో ఇవాటి ఈ వీడియోలో మనం నివసిస్తున్న ప్రెజెంట్ అడ్రస్ ని మన మొబైల్ లోనే ఎలా అప్డేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇందుకోసం మొదటగా మీ ఫోన్ లో ప్లే స్టోర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో ఆధార్ ఫేస్ ఐడి అని టైప్ చేసి ఇక్కడున్న యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ సెర్చ్ బార్ లో ఆధార్ అని టైప్ చేయండి. ఇక్కడ అఫీషియల్ యాప్ చూపిస్తుంది, ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ తెలియకపోతే దీని లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచాను, చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఇన్స్టాల్ అయ్యాక ఈ ఆధార్ యాప్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా బేసిక్ పాయింట్ చూపిస్తుంది, నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఈ స్క్రీన్ లో మీరు నెక్స్ట్ ఎంటర్ చేయబోయే ఆధార్ నంబర్ మీదే అని కన్ఫర్మ్ చేస్తూ మీ ఫేస్ స్కానింగ్ కోసం ఇక్కడ కింద ఐఎమ్ రెడీ విత్ మై ఆధార్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద కంటిన్యూ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ చూపిస్తుంది, కింద టిక్ పెట్టి ప్రొసీడ్ చేయండి. తర్వాత ఇక్కడ SMS OTP కన్ఫర్మేషన్ కోసం మీ ఫోన్ లో ఉన్న సిమ్ చూపిస్తుంది, సెలెక్ట్ చేసి సెండ్ SMS సెలెక్ట్ చేయండి. తర్వాత పాపప్ స్క్రీన్ లో స్టాండర్డ్ SMS చార్జెస్ అని చూపిస్తుంది, టిక్ పెట్టి సెండ్ SMS సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ మొబైల్ నంబర్ కింద వెరిఫై చేసుకుంటుంది. వన్స్ వెరిఫై అవ్వగానే ఫేస్ స్కానింగ్ కోసం అడుగుతుంది. కంటిన్యూ టు ఫేస్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ లో ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన ఆధార్ ఫేస్ ఐడి యాప్ ని ఇక్కడ ఇనిషియేట్ చేసుకుంటుంది. వన్స్ రెడీ కాగానే కింద ఇనిషియేట్ ఫేస్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫేస్ ని కావలసినంత బ్రైట్ లైట్ లో ఫోన్ కెమెరాకి ఎదురుగా ఉంచండి. వన్స్ మీ ఫేస్ ని ఐడెంటిఫై చేయగానే కింద సక్సెస్ఫుల్ మెసేజ్ చూపించి నెక్స్ట్ స్క్రీన్ లో మన విర్చువల్ ఆధార్ జనరేట్ అవ్వడానికి ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ ఈ యాప్ లాగిన్ సెక్యూరిటీ కోసం మీకు నచ్చిన 6 అంకెల పిన్ నంబర్ ని 2 సార్లు ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ యాప్ యొక్క మెయిన్ స్క్రీన్ లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మీ ఆధార్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జనరేట్ అయి డిజిటల్ ఆధార్ చూపిస్తుంది. ఇప్పుడు కావాలంటే డైరెక్ట్ గా మీ ఫోన్ లోనే డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మై ఆధార్ అప్డేట్ అని చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీరు చూడొచ్చు, పైన మీ మొబైల్ నంబర్ తో పాటు మీ అడ్రస్ అండ్ మీ నేమ్ అలాగే మీ మెయిల్ ఐడి కూడా ఇక్కడ మీకు ఈజీగా ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రూఫ్ అవసరం లేకుండా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అడ్రస్ అప్డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో మీరు ఎలా అప్డేట్ చేయాలనుకుంటున్నారు అని కింద అడుగుతుంది. దాని కింద డాక్యుమెంట్ ప్రూఫ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో అప్డేట్ చేయడానికి 75 రూపీస్ చార్జెస్ చూపిస్తుంది. తర్వాత ఇందుకు సంబంధించిన అప్డేట్ అప్రూవ్ కావడానికి 30 డేస్ అని చూపిస్తుంది. కానీ నిజానికి 2-3 రోజుల్లోనే అప్రూవ్ అయిపోతుంది. ఇక చివరి కండిషన్ లో మీరు చేంజ్ చేయాలనుకుంటున్న అడ్రస్ ప్రూఫ్ వెరిఫికేషన్ కోసం సరిపడా డాక్యుమెంట్స్ అడుగుతుంది, కింద కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో కింద డాక్యుమెంట్ సెలెక్ట్ అడుగుతుంది. ఇందులో మీరు ప్రస్తుతం షిఫ్ట్ అయిన అడ్రస్ తాలూకు కింద లిస్ట్ లో చూపించిన 30 రకాల ప్రూఫ్స్ లలో ఏది ఉంటే అది సెలెక్ట్ చేయండి. తర్వాత కింద దానికి సంబంధించి ఫోటో ఒకవేళ మీ మొబైల్ లో ఉంటే కింద అప్లోడ్ సెలెక్ట్ చేసి JPG లేదా PDF లో మాక్సిమం 2 MB లోపు సెలెక్ట్ చేయండి. లేకుంటే డైరెక్ట్ గా కూడా మీ బ్యాక్ కెమెరా ద్వారా ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. దానికోసం ఫస్ట్ ఆప్షన్ స్కాన్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ వద్ద ఉన్న డాక్యుమెంట్ లైవ్ పిక్ తీయండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫోటో ఇక్కడ వచ్చేస్తుంది. వన్స్ కింద అప్లోడ్ అవ్వగానే కింద అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. ఇప్పుడు కింద ఫిల్ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో పైన మీ ప్రెజెంట్ ఆధార్ పైన ఉన్న అడ్రస్ చూపిస్తుంది. ఒకసారి వెరిఫై చేసి కింద ఉన్న కాలమ్స్ లో మీ ప్రెజెంట్ అడ్రస్ ని సెపరేట్ గా హౌస్ నంబర్, స్ట్రీట్, ఏరియా, విలేజ్, ల్యాండ్ మార్క్ లాంటివి ఎంటర్ చేశాక కింద పిన్ కోడ్ ని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా ఏరియా చూపిస్తుంది. లిస్ట్ లోంచి సెలెక్ట్ చేస్తే కింద మిగతా డీటెయిల్స్ ఆటోమేటిక్ గా ఫిల్ అవుతాయి. తర్వాత కింద చివరిగా ప్రివ్యూ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ స్క్రీన్ లో పైన ఓల్డ్ అడ్రస్ తో పాటు కింద న్యూ అడ్రస్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని నెక్స్ట్ మీ ఫేస్ ఐడి స్కాన్ కోసం రెడీగా ఉండి ఇక్కడ చెక్ బాక్స్ పై టిక్ పెట్టి కింద ప్రొసీడ్ టు ఫేస్ అథెంటికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫేస్ స్కానింగ్ కోసం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అడుగుతుంది. కింద చెక్ బాక్స్ లో టిక్ పెట్టి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఆధార్ ఫేస్ ఐడి యాప్ ద్వారా మీ ఫేస్ ని స్కానింగ్ చేసుకొని ఆధార్ ద్వారా డిటెక్ట్ చేసుకుంటుంది. వన్స్ స్కాన్ వెరిఫై అవ్వగానే ఫేస్ అథెంటికేటెడ్ అని మెసేజ్ వచ్చి పేమెంట్ గేట్వే ని చూపిస్తుంది. తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ పే ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద UPI పేమెంట్ కోసం మీ మొబైల్ లో ఉన్న UPI యాప్స్ కింద ఓపెన్ అయి చూపిస్తాయి. ఒకవేళ చూపించకపోతే ఇక్కడ మోర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి కూడా వేరే విధంగా పే చేయొచ్చు. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే యువర్ న్యూ అడ్రస్ అప్డేట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపిస్తుంది. తర్వాత దీనికి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ నంబర్ స్లిప్ జనరేట్ అయి చూపిస్తుంది. డీటెయిల్స్ ట్రాకింగ్ కోసం డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. సో మన నెక్స్ట్ వీడియోలో నేమ్ కరెక్షన్ ఎలా చేయాలో చెప్తాను. అందాక ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.